ఇన్ని రోజుల తర్వాత ఒక చిన్న అప్డేట్ వచ్చింది బ్రో. SSMB 29 2 parts అంట. ఎన్ని సంవత్సరాలు తీస్తారో కూడా చెప్పు. ఎన్ని సంవత్సరాలు తీస్తారో కూడా చెప్తా 2026 లో 2027 లో ఫస్ట్ పార్ట్ వస్తుందట, 2028 లో సెకండ్ పార్ట్ వస్తుంది. వేరే అంత తొందర రాదు, అది వేరే అట్లా. కానీ ఫస్ట్ 6 to 8 years అని రాశారు రా దానికి, 2 parts అని రాసి 6 to 8 years కలిపి. ఇప్పుడు 2024 నుంచి 6 years వదిలే. చెప్పు 24 కి 6 years యాడ్ చేయి, ఎంత 2030. సెకండ్ పార్ట్ రావాలంటే 2030 లో వచ్చింది. ఆ టైంకి ఏమైతుందో తెలుసా, నీకు పెళ్ళి అవుతుంది. పిల్లోడు వాళ్ళ స్కూల్ పంపిస్తా ఉంటే వాళ్ళని నేను ఫస్ట్ సినిమా తీసుకుపోవాలని చెప్పేసి వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి డైరెక్ట్ థియేటర్కి వెళ్ళిపోతాను నేను. అట్లా మా అమ్మ 8th క్లాస్ చదువుద్ది అప్పటికి, 7th క్లాస్ 6th 5th చదువుద్ది. ఈయనేమో ఈవెంట్ లో డాన్స్ వేసుకుంటూ కూర్చుంటున్నారు. ఆయన డాన్స్ వేస్తున్నప్పుడు నేను జనరల్ గా చాలా ఆప్టిమిస్టిక్ గా ఉంటా, ఈయన లైక్ క్యాజువల్ స్టఫ్ ఏమైనా చేసినప్పుడు. కానీ నేను ఆ వీడియో రాగానే నాకు ఎక్కడో మండింది అనమాట. అయ్యగారు, మీకు అక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, మీరు ఇక్కడ స్టెప్లు కొరియోగ్రాఫ్ చేసుకొని మరీ వేస్తున్నారంటే ఏమనుకోవాలి. అంటే చిల్ అవుతున్నారు అలా అనుకోని, కానీ రాదు. ఏమో బ్రో, ఎంత వెయిట్ ఉంటే అంత వర్త్ ఉంటుంది బ్రో. ఎందుకంటే ఇంకేం చెప్పాలి. బట్ స్టిల్ కోపం వచ్చింది. జనవరిలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఏమో భయ్యా. జర్మనీలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మహేష్ బాబు గారు, అది వేరే విషయం. రిటైర్మెంట్ ఇస్తారా తర్వాత అవుట్ కొడుతుంది ఎందుకు కాదు. మొన్నడు అది ఎప్పటి నుంచో రన్ అవుతుంది. మహేష్ అన్న, మీరు టెర్మినల్ మూవీ రీమేక్ చేయండి అన్న, ఎదురుగా ఎయిర్పోర్ట్ లోనే ఉంటున్నారు కానీ ఒకడు. SSR డాన్స్ వీడియో చూడంగానే ఇది ఎప్పుడో పాతది అనుకున్నా బ్రో నేను. చాలా సార్లు వస్తుంది. ఒకసారి ప్రాక్టీస్ అయ్యారు కదా ఇలాంటి స్టెప్స్, ఆల్మోస్ట్ 2 years ప్రాక్టీస్. కార్తికేయ పెళ్లికి చేస్తున్నారు అదే వీడియో, మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతుందా నేను అనుకుంటున్నా. తర్వాత తెలిసింది ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది. సింహాది కదా, సింహాది పెళ్ళ తెలియదు నాకు. సింహాది పెళ్లి ఇప్పుడు మతోదలు 2 hero పెళ్లి. అసలు 2030 బ్రో, ఐల్ బి వెరీ ఆనెస్ట్, వాళ్ళు ఇప్పుడు చాలా ప్రీ ప్రొడక్షన్ చేసారా. 2027 లో ఫస్ట్ సినిమా వచ్చేస్తుంది బ్రో. 2028 ప్రొడక్షన్ ఐటమ్స్ తుప్పు పట్టకుండా ఉంటే చాలా, రైలు షూటింగ్ స్టార్ట్ చేసేసరికి అంత మించి ప్రీ ప్రొడక్షన్ 2-3 ఏళ్ళు తీస్తే షూటింగ్ పట్టకుండా జింక్ ప్రీమియర్ గట్టి కాదు. ప్రొడక్షన్ జరిగేటప్పుడు రాజమౌళి ఏం చేస్తున్నా సార్, ప్రీమియర్ కొడుతున్నా సార్, ఎన్ని లేయర్లు కొడుతున్నావు, 2 లేయర్లు సార్, 10 లేయర్లు కొట్టు, మన జరిగేసరికి టైం పట్టదు కానీ తుప్పు పట్టుకుని జింక్ ప్రీమియర్ కొట్ట 10 లేయర్లు. ఏమో కానీ చూడాలి ఎట్లా పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మాత్రం సినిమా 2 పార్ట్లు అంటున్నారు. ఒక్క పాట వస్తే హ్యాపీరా. ఒక్క పాట బాబు మధ్యలో సినిమాలు చేయడు. బాబు అప్పటికే చాలా లేట్ అయిపోతుంది మనకి సినిమా. లైన్ కింగ్ కి పోస్టర్ వేసారు ఇక్కడ, ఏంటనుకున్నా మహేష్ బాబు అంబానీ వెడ్డింగ్ ఫోటో పెట్టి కింద బాబ్ జూనియర్ అంట. అంత డెస్పరేట్ గా ఉన్నారా పాపం. ఇప్పుడు నేను తెలుగులో చూడాలా లైన్ కింగ్ ముఫాసా, తెలుగులో చూడాలా ఇంగ్లీష్ లో చూడాలా డైలాగ్ ఉంది ఇప్పుడు నాకైతే. ఇప్పుడు బాబు కోసం నేను తెలుగులో వెళ్ళాలా, లేదంటే నాకు ఇంగ్లీష్ అంత బాగుండవు బ్రో డైలాగ్స్ తెలుగులో అనుకుంటాం. కానీ తెలుగు 30% బాగుంటే 70% కుక్కర్ అవుతుంటది, అవుతుంటది అన్నట్టు దాని మీద. 70% అందుకే తెలుగు వాడేస్తారు కదా వాటికి, క్యాజువల్ తెలుగు ఉండదు వాటికి. నా వల్ల కాదు కాబట్టి నేను ఇంగ్లీష్కి వెళ్దాం అనుకుంటున్నా, చూడాలి ఎట్లుంటదో. బట్ ఇది సిచ్యుయేషన్ అన్నట్టు 2 పాటలు అంట, ఎన్ని పాటలు కానీ సినిమా స్టార్ట్ చేస్తే ముందైతే ఆ ప్రెస్ మీట్ అయితే పెట్టండి స్వామి. నాకైతే మాత్రం నా వల్ల కావట్లేదు. ప్రెస్ మీట్ పెట్టండి. తప్పు లేదురా, నీ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చే మాటలు, నీ బ్రెయిన్ నుంచి వచ్చే మాటలు కాదు. ఇంకేం రా ఇప్పుడు బాహుబలి 2 తీసిన ఆయనంట 2017 నవంబర్ లోనో ఎప్పుడో నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను అనౌన్స్మెంట్ ఇస్తారట. నెక్స్ట్ ఇయర్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తారట, ఫాస్ట్ అయిపోతుందట. 2022 లో వచ్చింది, 2024 అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ నువ్వు షూటింగ్ స్టార్ట్ చేయకపోతే అది ఎడతారు భయ్యా. చెక్కు స్వామి కావాలా కాదు ఇక నాకేదో అదరం వెరీ వెరీ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ హిస్. సినిమా ఏది ఇప్పుడు మహాభారతం తీస్తాట, ఎప్పుడు పిల్లలతో రావాలి నేను ఇంకా ఇన్ని పాటలు తీస్తున్నా. అట్లా నా బాధ ఒక ఫ్యాన్ యొక్క ఆవేదన బయటకు వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ కిడ్స్ లైన్ లో పెట్టుకుని ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు మహాభారతంకి. పెద్ద సినిమా తీయడానికి అప్పుడు చాలా పెద్ద స్టార్లు అందరూ లైక్ నార్మల్ అయిపోతారు బ్రో. ఇప్పుడు నా స్టార్డమ్ అంత రాదు ఇప్పటికి. SSMB 29 అయిపోయి తర్వాత మిగతా చూసేసుకుందాం. మహాభారతం ఎప్పుడు వస్తుంది తెలియదు కానీ రైట్ నౌ అయితే మాత్రం సినిమా 2 పాటలు అంట. చాలా టైం పడుతుంది సినిమాలు రావడానికి. మహేష్ బాబు గారు మధ్యలో 2-3 సినిమాలు చేస్తే బాగుంటుంది అని ఫీలింగ్. చేసే ఛాన్స్ ఉంది బట్ చేయనియర్ చూస్తుంటే బాగా అనిపిస్తుంది. డిసెంబర్ లో RRR డాక్యుమెంటరీ కూడా వస్తుంది. రాజమౌళి మీద ఒక డాక్యుమెంటరీ వచ్చింది, RRR మీద ఇంకో డాక్యుమెంటరీ వస్తుంది. బాబు సినిమా రానా గారితో ఇంటర్వ్యూ ఒకటి జరిగింది, సినిమా గురించి పత్తాలేదు. రాజమౌళి గారి ఓపో యాడ్ వచ్చింది, డేవిడ్ వార్నర్ తో షార్ట్ ఫిల్మ్ మీద తీసుకోకంగాను. బట్ నాకైతే రావట్లేదు. ఇది బాధ. ఇది అర్థం చేసుకోండి. అప్పటికి యానిమల్ పార్క్ కూడా వచ్చేస్తుంది రా అంటున్నారు ఎవరో. యానిమల్ పార్క్ కూడా వచ్చేస్తుంది అప్పటికి. 28 యానిమల్ పార్క్ టార్గెట్.
భయ్య కష్టమే ఇది సిచ్యువేషన్ అన్నట్టు SME 29 SSRMB సినిమా ఎట్లుంటుందో చాలా 2 పాటలు అంట చాలా టైం పడుతుంది పెళ్లిళ్ళు అయిపోతాయి మనకి పిల్లలు పుట్టేస్తారు వాళ్ళతో వెళ్దాం కాదు మహాభారతం వచ్చేసరికి నువ్వు నేను వీల్ చైర్ లో నెట్టుకుంటూ వచ్చి బట్ ఇది సిచ్యువేషన్ అన్నట్టు మీ థాట్స్ కింద కామెంట్స్ లో అయిపోయింది